చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. విద్యార్థులు లేక ఎన్నో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి. అలాంటిది విద్యార్థులను ప్రభుత్వ బడికి రప్పించేందుకు లక్షల రూపాయల సొంత డబ్బులు వెచ్చిస్తున్నారు ఆ పాఠశాల ఉపాధ్యాయులు. దూరాభారంతో బడికి రాని విద్యార్థుల కోసం సొంత డబ్బులతో ఆటోలు పెట్టించి 4 ఏళ్లుగా పాఠశాలకు రప్పించి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఆదిలాబాద్లోని కోలిపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల. గతంలో విద్యార్థులు లేక వెలవెలబోయిన ఈ పాఠశాల నేడు పదుల సంఖ్యలో విద్యార్థులతో కళకళలాడుతోంది. అప్పట్లో దూరభారం వల్ల పాఠశాలకు రాని విద్యార్థులు నేడు ఉపాధ్యాయుల చొరవతో భారీగా తరలివస్తున్నారు. కొలిపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది కేఆర్కే కాలనీ ప్రాథమికోన్నత పాఠశాల. అక్కడ విద్యార్థులు ప్రాథమిక విద్య అభ్యసించిన తర్వాత దూరభారం వల్ల ఉన్నత చదువుకు దూరమయ్యేవారు. కొలిపురకు బస్ సౌకర్యం లేకపోవడం, తల్లిదండ్రులు దినసరి కూలీలు కావడంతో చదువును మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి. ఈ క్రమంలోనే వారి కష్టాలను గుర్తించిన కొలిపుర ఉపాధ్యాయులు విద్యార్థులను పాఠశాలకు రప్పించే బాధ్యతను తీసుకున్నారు. వారి రవాణాకయ్యే ఖర్చులు తామే భరిస్తామని ముందుకొచ్చారు. మేము వచ్చినటువంటి మొదట్లో పాఠశాల స్ట్రెంత్ చాలా తక్కువ ఉండడం, ఇక్కడ ఫీడింగ్ ఏరియా చాలా తక్కువ ఉండటం వల్ల మాకు ఆశించినన్ని అడ్మిషన్స్ దొరకలేదు. సో తదుపరి మేము స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేయడంలో భాగంగా మేము కేఆర్కే కాలనీకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను సంప్రదించడం జరిగింది. సుదూరంగా దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాఠశాలకి రావడం పిల్లలకి ఇబ్బందిగా ఉంటుందని అక్కడి స్టాఫ్ మాకు దృష్టికి తీసుకువచ్చిన సందర్భంలో మేము పిల్లలకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించడానికి ప్రతి సంవత్సరం ఆటోల్ని మేము ఎంగేజ్ చేస్తూ గత 4 సంవత్సరాల నుంచి 3 ఆటోల్ని ఎంగేజ్ చేస్తూ దాదాపు 58 నుంచి 60 మంది పిల్లలు స్కూల్ కి రావడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాల అంటే ఇంకా చులకన భావం అనేది ఉంది. దయచేసి అలాంటి ఆలోచనని మీరు తొలగిస్తే వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ట్రైన్డ్ స్టాఫ్ ఉంటారు కాబట్టి మంచి ఫలితాల్ని సాధిస్తామని మేము సందర్భంగా గ్యారంటీ ఇస్తున్నాము. 2024 డిఎస్సిలో నేను మొదటి ర్యాంక్ సంపాదించి ఈ పాఠశాలకి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా వచ్చాను. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. మరి బీద పిల్లల కష్టాలు అనేవి చూశాను. మళ్ళీ ఇంకా వేరే పిల్లల్ని కూడా చూశాను కాబట్టి నా వంతు సహాయం నాకు చేయాలనిపించింది. దీనికి నేను చాలా ఆనందపడుతున్నాను. ఈ యొక్క సహాయంలో నన్ను పార్టిసిపేషన్ చేయనిచ్చినందుకు నా సార్లకి కూడా తోటి సార్లందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం కోలిపుర పాఠశాలలో 68 మంది విద్యార్థులు ఉండగా వారిలో 54 మంది ఆటోల్లో వస్తున్నారు. ఏటా ఆటోలకు 2 నుంచి 3 లక్షల వరకు ఖర్చవుతూ ఉండగా దాన్ని ఉపాధ్యాయులే భరిస్తున్నారు. టీచర్లు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని విద్యార్థులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు రవాణా సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. మేము రోజు పొద్దున ఆటోలా వస్తాము. ఆటో ద్వారా మాకు ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి భయాలు కూడా లేవు. మా అమ్మ నాన్న వాళ్ళు కూలీ పని చేస్తారు. మాకు ప్రైవేట్ వెళ్లేందుకు అంత లేకపోయినాక మేము ఇక్కడ చేర్చారు మా అమ్మ నాన్న. ఇక్కడ చాలా బాగుంది. సార్లు టీచర్లు చాలా స్టడీ చెప్తున్నారు. పైసలు ఇచ్చి ఆటోలా మమ్మల్ని రోజు 300 ఇస్తున్నారు మాకు స్కూల్కి రావడానికి. సార్లు మాకు సాయం చేస్తున్నారు కాబట్టి మేము కూడా పట్టుదలతోని ఏదైనా ఒకటి గోల్ పెట్టుకొని అది సాధిస్తాం. అందరు కలిసి ఫ్రీ ఆటో పెట్టిరు, అందుకని మా ఫ్రెండ్స్ తోటి వస్తున్నాను. అదే ఇప్పుడు ప్రైవేట్లో పోతే నెలకి 10,000 దగ్గర 10,000 అవుతుండే. అలాగే 10,000 కట్టే బదులు ఈ ఫ్రీ ఆటో ఉన్నదని వచ్చేసిన. పిల్లల కోసం ఉపాధ్యాయులు చేస్తున్న సహాయాన్ని గుర్తించిన ఆటో వాలాలు సైతం తక్కువ అద్దెకు వస్తున్నట్లు చెబుతున్నారు. బడికి వచ్చామా వెళ్లామా అని కాకుండా సామాజిక దృక్పథంతో బడిని బతికించే ప్రయత్నం చేస్తున్న కొలిపుర పాఠశాల ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలుస్తున్నారు.